హలో స్టూడెంట్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ సాల్ట్. అంటే ఎసిడిక్ సాల్ట్, బేసిక్ సాల్ట్, కాంప్లెక్స్ సాల్ట్, నార్మల్ సాల్ట్ అన్నీ కూడా చాలా ఈజీ ట్రిక్స్తో మనం నేర్చుకోవచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్ సాల్ట్ అంటే ఏంటి? నార్మల్ సాల్ట్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక NaOH ఉంది. ఇది ఒక యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. మనకి ఏం ఫామ్ చేస్తుంది? NaCl అనేది ఫామ్ చేస్తుంది. ఇంకొక ఉదాహరణ, ఎసిటిక్ యాసిడ్ ఉంది. ఇది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి సోడియం ఎసిటేట్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ యొక్క సాల్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి రీప్లేసబుల్ మనం రీప్లేస్ చేసేటువంటి H+ కానీ OH- కానీ లేవు. అంటే ఇచ్చినటువంటి సాల్ట్లో కనుక రీప్లేస్ చేయగలిగేటటువంటి H+ కానీ OH- కానీ లేకపోతే వాటిని నార్మల్ సాల్ట్ అంటారు. కొంతమందికి ఏంటి ఒకటి వస్తుంది అంటే, ఇక్కడ 3H ఉంది కదా, ఇది కూడా రీప్లేస్ అంటే ఇది రీప్లేస్ కాదు. ఎసిటిక్ యాసిడ్లో ఓన్లీ ఈ ఒక్క H మాత్రమే రీప్లేసబుల్. అంటే ఇచ్చిన సాల్ట్లో రీప్లేసబుల్ అయినటువంటి H+ OH- లేకపోతే అది నార్మల్ సాల్ట్. మరి ఎసిడిక్ సాల్ట్ అంటే ఏంటి? ఎసిడిక్ సాల్ట్ అంటే ఏంటి అని అంటే, ఈ యొక్క సాల్ట్లో రీప్లేసబుల్ H+ అనేది ప్రజెంట్ అయి ఉండాలి. మినిమం ఒక్కటైనా ఉండాలి రీప్లేసబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ తీసేసుకుందాం. ఇది దీనికి కార్బోనిక్ H2CO3 కార్బోనిక్ యాసిడ్. ఇక్కడ వచ్చేసరికి అంటే 2 రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒక్క హైడ్రోజన్ మాత్రమే ఇది రీప్లేస్ చేయగలదు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ఇది రీప్లేసబుల్ హైడ్రోజన్ అనేది ఉంది, రీప్లేసబుల్ H+ అనేది ఉంది. H+ ఉంది కాబట్టి అది ఎసిడిక్ సాల్ట్. H+ కనుక లేకపోతే H+ కనుక వచ్చినది నార్మల్ సాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ, బేసిక్ సాల్ట్ కనుక వచ్చినట్లయితే, మనం ఎసిడిక్ సాల్ట్లో రీప్లేసబుల్ H+ రాసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి రీప్లేసబుల్ OH- అనేది ఉండాలి. కనీసం ఒక్క OH- అయినా సాల్ట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం హైడ్రాక్సైడ్, ఇక్కడ 2 OHలు రీప్లేసబుల్ HCl gives rise to CaOH Cl + H2. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది రీప్లేసబుల్ OH- అయాన్, రీప్లేసబుల్ OH- అయాన్. కాబట్టి రీప్లేసబుల్ OH- ఉంది కాబట్టి దీనికి మనం బేసిక్ సాల్ట్ అని అంటాము. మరి మిక్స్డ్ సాల్ట్ అంటే ఏంటి? మిక్స్డ్ సాల్ట్లు అంటే ఏంటంటే, ఒక సాల్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్ట్లో వచ్చేసరికి మోర్ దెన్ 1 క్యాటయాన్ ఆర్ 1 యానయాన్. 1 క్యాటయాన్ 1 ఒకటి కంటే ఎక్కువ క్యాటయాన్లు కానీ ఒకటి కంటే ఎక్కువ యానయాన్లు కనుక ఉంటే దాన్ని మిక్స్డ్ సాల్ట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఇది పొటాషియం హైడ్రాక్సైడ్. ఇక్కడ చూడండి, ఒక యాసిడ్ 2 బేస్తో రియాక్ట్ అయ్యి NaKSO4 అనేది ఫామ్ చేస్తుంది. సోడియం పొటాషియం సల్ఫేట్ సాల్ట్. ఇక్కడ సోడియం అనేది పాజిటివ్ అయాన్, పొటాషియం అనేది కూడా పాజిటివ్ అయాన్ ఇస్తుంది, సల్ఫేట్ అనేది యానయాన్ ఇస్తుంది. అంటే ఏంటి? 2 పాజిటివ్ అయాన్లు ఒక యానయాన్ ఇస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl ప్లస్ HOCl gives rise to CaOCl2. ఇక్కడ క్లోరిన్ అనేది నెగిటివ్, ఆక్సిజన్ అనేది నెగిటివ్, కాల్షియం అనేది పాజిటివ్. అంటే ఏంటి? ఇచ్చినటువంటి సాల్ట్లో ఒకటి కంటే ఎక్కువ క్యాటయాన్ కానీ ఒకటి కంటే ఎక్కువ యానయాన్ ఉన్నాయి కాబట్టి వీటిని మిక్స్డ్ సాల్ట్ అంటారు. డబల్ సాల్ట్ అంటే ఏంటి? డబల్ సాల్ట్ అంటే ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి నార్మల్ సాల్ట్, ఇది కూడా ఒక నార్మల్ సాల్ట్లే, కానీ 2 ఆర్ మోర్ నార్మల్ సాల్ట్ కాంబినేషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మోర్ సాల్ట్ FeSO4, ఇది ఒక నార్మల్ సాల్ట్. నార్మల్ సాల్ట్ అని ఎలా చెప్తాము? రీప్లేసబుల్ H+ OH- లేవు కాబట్టి NH4T2PO4.6H2O. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక నార్మల్ సాల్ట్, ఇది ఒక నార్మల్ సాల్ట్. ఈ 2 నార్మల్ సాల్ట్ కలిసాయి కాబట్టి మనం డబల్ సాల్ట్ అంటున్నాము. నెక్స్ట్ వన్ క్యార్నలైట్ చూసినట్టయితే K2SO4
Mg2SO4.2H2. ఇది ఒక నార్మల్ సాల్ట్, ఇది ఒక నార్మల్ సాల్ట్. రెండు నార్మల్ సాల్ట్ కాంబినేషన్ కాబట్టి డబల్ సాల్ట్ అంటున్నాం. కానీ ఈ డబల్ సాల్ట్ అనేది స్టేబుల్ ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్లో మాత్రమే స్టేబుల్గా ఉంటాయి. మరి కాంప్లెక్స్ సాల్ట్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సాల్ట్ వచ్చేసరికి అంటే మ్యాక్సిమం డి బ్లాక్ ఎలిమెంట్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాయి. సో కోఆర్డినేషన్ కాంపౌండ్ కోఆర్డినేట్ బాండ్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే K4 Fe CN6 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ డి బ్లాక్ ఎలిమెంట్, అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం కనుక అయోనైజ్ చేసినట్లయితే పార్షియల్ మాత్రమే అయోనైజ్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి బ్రాకెట్లు ఉంటాయి, అంటే కోఆర్డినేట్ కోవలెంట్ కాంపౌండ్ టీ బ్లాక్ ఎలిమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. ఇది కనుక మనం వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే K+ మాత్రమే డిసోసియేషన్ అవుతుంది. ఫుల్గా డిసోసియేషన్ అవ్వదు, సైనైడ్ అయాన్ బయటికి రాదు. సో పార్షియల్ డిసోసియేషన్ అవుతుంది. ప్లస్ కోఆర్డినేషన్ అంటే సెంట్రల్ మెటల్ ఆటం అనేది, ఒక సెంట్రల్ డి బ్లాక్ మెటల్ ఆటం అనేది సరౌండింగ్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా బాండ్ ఫామ్ చేస్తుంది. సో అటువంటి వాటిని కాంప్లెక్స్ సాల్ట్ అని అంటారు.